టాలీవుడ్ సీనియర్ హీరోలు ప్రెజెంట్ మంచి జోరు మీద ఉన్నారు. ఒక్కొక్కరి మూవీ ఈజీగా 100 కోట్ల క్లబ్ నుంచి 200 కోట్ల క్లబ్లోకి జాయిన్ అవుతోంది. ప్రెజెంట్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ 200 క్లబ్లో జాయిన్ అయిపోయారు. మరో సీనియర్ హీరో యాక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీ కూడా 200 క్లబ్ వైపు పరుగులు తీస్తుంది. ఇక మిగిలింది మరో సీనియర్ హీరో నాగార్జున మాత్రమే. నాగార్జున సోలోగా 200 క్లబ్లో ఎప్పుడు చేరతాడని అక్కినేని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ 200 క్లబ్లో చేరిన మూవీలేంటో, నాగార్జున స్కెచ్ ఏంటో, లెట్స్ వాచ్ ద స్టోరీ. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. దక్షిణాది నుండి, ముఖ్యంగా తెలుగు భాష నుండి వచ్చిన సినిమాల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ వసూళ్ల పరంపర కొనసాగుతూనే వస్తోంది. దక్షిణాదిలో, దేశవ్యాప్తంగా, ప్రపంచంలోనే చాలా దేశాల్లో తెలుగు భాషా చిత్రాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. 100 కోట్ల క్లబ్లో చేరడమే గగనం అనుకుంటే 100 దాటి 200 కోట్లు రాబట్టిన సినిమాల్లో టాలీవుడ్ చాలానే ఉన్నాయి. 1, 2 కాదు, ఏకంగా 10కి పైగా టాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ సాధించాయంటే మాటలు కాదు. $200 కోట్లు సాధించిన టాలీవుడ్ చిత్రాల్లో ప్రభాస్ సినిమాలే 3 ఉన్నాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో పాటు సుజీత్ డైరెక్ట్ చేసిన సాహో సినిమా ఉంది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాహుబలి 1 605 కోట్లు, సాహో 435 కోట్లు రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 236 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం 216 కోట్లు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRR 1152 కోట్లను రాబట్టింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో 257 కోట్లు, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 360 కోట్లను రాబట్టింది. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రామ్ కా మూవీ సరిలేరు నీకెవరు 224 కోట్లను వసూలు చేసింది. ఇక 200 కోట్ల క్లబ్లో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా చేరిపోయారు. బాలకృష్ణ కూడా అటువైపుగానే పరుగులు పెడుతున్నారు. ఇక నాగార్జున ఒక్కడే బ్యాలెన్స్. అదెప్పుడు జరుగుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోలలో 100, 200 కోట్ల క్లబ్లో ఈజీగా చేరేస్తున్నారు. కానీ సీనియర్ హీరో నాగార్జున ఈ 100 కోట్ల క్లబ్లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్నేళ్లలో నాగుకు పడిన బలమైన హిట్లు 2. సోగ్గాడే చిన్ననాయన బ్లాక్ బస్టర్ కిందకే వస్తుంది. మరీ రికార్డులు దుమ్ము దులిపేంత కాదు, బంగారాజు విజయం సాధించిన సోగ్గాడిని దాటలేకపోయింది. వీటికి ముందు వెనుక వచ్చిన ఘోస్ట్, ఆఫీసర్, వైల్డ్ డాగ్ అన్నీ యావరేజ్ అనిపించుకున్నాయి. భవిష్యత్తులో ఫ్యాన్స్ కొంత సంతోషం, కొంత నిరాశ కలిగించే అంశాలు ఉన్నాయి. నాగ్ ప్రెజెంట్ చేస్తున్న 2 సినిమాలకు 100 కోట్లు లేదా అంతకు మించే సాధించే ఛాన్స్ ఉంది. కానీ కుబేరాలో మెయిన్ హీరో ధనుష్ కాబట్టి అది సోలోగా నాగార్జున అకౌంట్లోనికి రాదు. క్యారెక్టర్ పరంగా ప్రాధాన్యం ఉన్నప్పటికీ దాన్ని ఎక్స్టెండెడ్ క్యామియోగానే చూస్తారు. శేఖర్ కమల నాగ్ను ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి మూవీ లవర్స్లో చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇక కూలీ పక్కా రజనీకాంత్ సినిమా. నాగ్కి ఎన్ని ఎలివేషన్లు, ఫైట్లు పెట్టినా సూపర్ స్టార్ మూవీగానే పరిగణిస్తారు. పైగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి బడా స్టార్లు కూడా కూలీలో జాయిన్ అయ్యారు. సో కూలీ మూవీ 1000 కోట్లు సాధించినా నాగార్జున అకౌంట్లోనికైతే రాదు. సో వీలైనంత త్వరగా సోలో హీరోగా నాగార్జున ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ చేయాలనేది సినీ ప్రియుల కోరిక. కెరీర్ ప్రారంభంలో శివ తర్వాత ఎక్కువ స్టైలిష్ సినిమాలు చేసిన నాగ్ దానికి తగ్గ రిజల్ట్స్ అందుకోలేదు. తర్వాత రూటు మార్చి మాస్ బాట పట్టి వరుసగా వారసుడు, అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్స్లతో అదిరిపోయే హిట్లను అందుకున్నారు. నిన్నే పెళ్లాడతాతో ఫ్యామిలీ జానర్లోనూ రికార్డులు రాశారు.
సో ఇప్పుడు అలాంటి నాగార్జున కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య 100 మూవీగా ఒక తమిళ దర్శకుడితో భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు, కానీ అది లీక్ దశ దగ్గరే ఆగిపోయింది. సో నాగ్ 100 కోట్ల క్లబ్లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అని అక్కినేని ఫ్యాన్స్ కు ఎదురు చూపులు తప్పట్లేదు.